అందరినీ రక్షించుకోవడానికి సాధనంగా వచ్చినటువంటిది దీపాన్ని వెలిగించడం. రెండవది ఉసిరి చెట్టుని పూజ చెయ్యడం. మనకి ఒక విశేషం ఉంది. ప్రకృతి స్వరూపంగా ఏదో ఈ చెట్టు ఈ ఋతువులో ఈ కాయ కాస్తోంది అని విడిచిపెట్టరు. ఏమి ఆ ఋతువులోనే ఆ చెట్టు ఎందుకు కాయ కాయాలి? వసంత ఋతువులోనే మామిడి చెట్టు ఎందుకు కాయ కాయాలి? సంవత్సరాది ప్రారంభంలోనే వేప చెట్టు ఎందుకు పువ్వు పుయ్యాలి? ఈ శరదృతు వచ్చేటప్పటికే పెద్ద ఉసిరి ఎందుకు ఉసిరికాయ కాస్తుంది అంటే, ప్రకృతిలో వచ్చేటటువంటి ఉపద్రవములను నివారించడానికి పరదేవతయే వృక్ష రూపంలోకి ప్రవేశించి దాని గుండా తన యొక్క అనుగ్రహాన్ని ప్రసరించి లోకమును రక్షిస్తూ ఉంటుంది. బాహ్యంలో చెట్టుని చూడరు. ఆ కాలమునందు చెట్టు యొక్క ఫలస్వరూపంగా లోకాన్ని రక్ష చేసేటటువంటి ఆ శక్తి వెనక భగవత్ తత్వాన్ని చూడడం సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం. ఎందుకంటే ఉసిరి చెట్టుని అక్కడే పెట్టి పక్కన కుంకుడి చెట్టు విత్తనం పెడితే కుంకుడి చెట్టు కుంకుడుకాయే కాస్తుంది, ఉసిరి చెట్టు ఉసిరికాయే కాస్తుంది. ఉసిరి చెట్టు ఉసిరికాయే కాసేటట్టుగా నేను నిర్ణయించలేదు. ఆ భూమి సారంతోటే అది ఉసిరికాయ కాసేటట్టు, శరదృతువులోనే అది కాసేటట్టు నేను నిర్ణయించలేదు. అది భగవంతుని యొక్క నిర్ణయం. ధాత్రి అని పిలుస్తారు. ఆ ఉసిరి పేదవారి పాలిట అమృత భాండము అని దానికి ఒక పేరు. ఈ శరదృతువులో ఆరోగ్యపరంగా ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందో అన్ని రకాల సమస్యలకి కూడా విరుగుడు ఎక్కడుంటుంది అంటే ఒక్క ఉసిరికాయలోనే ఉంటుంది. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, భర్తని రక్షించుకోవాలి